నేడు రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ 5,337 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించారు. హైదరాబాద్లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సుళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రైల్వే స్టేషన్లో కార్యకలాపాలను మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. నేడు రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ 5,337 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించారు. హైదరాబాద్లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సుళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రైల్వే స్టేషన్ల కార్యకలాపాలను మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. నేడు రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ 5,337 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించారు. హైదరాబాద్లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సుళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రైల్వే స్టేషన్ల యొక్క కార్యకలాపాలను మహిళా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. దేశవ్యాప్తంగా కూడా 1300 రైల్వే స్టేషన్లను అత్యంత ఆధునీకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది 2021లో. అందులో భాగంగానే మొత్తం 1300 రైల్వే స్టేషన్లను అత్యంత ఆధునికంగా, అంటే ఎయిర్పోర్ట్లను తలదన్నే రీతిలో ఈ రైల్వే స్టేషన్ రూపకల్పన జరుగుతుంది. అంటే పునర్నిర్మాణంలో ఇవన్నీ కూడా అత్యంత ఆధునికంగా దీన్ని రూపొందిస్తున్నారు. దీనికోసం 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో భాగంగానే ఈ రోజు 103 రైల్వే స్టేషన్లు ఏవైతున్నాయో వాటిని దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు పెట్టి వీటన్నిటిని కూడా అత్యంత ఆధునీకరించడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రధాని మోడీ ఈ రోజు రాజస్థాన్ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. వీటిలో ప్రత్యేకత ప్రధానంగా చూసుకుంటే కనుక గత కూడా ఎయిర్పోర్ట్ కలుస్తున్న రీతి అటు ఎస్కలేటర్లు కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, అదేవిధంగా మనకి ప్రయాణికులు ఉండే ఇవి కావచ్చు, రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత ఆధునికంగా ఎయిర్పోర్ట్లను నుంచి ఈ రైల్వే స్టేషన్ రూపొందించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి మనకి హైదరాబాద్ బేగంపేటతో పాటుగా కరీంనగర్, వరంగల్లో ఈ రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించి సూళ్లూరుపేటలో ఈ రైల్వే స్టేషన్ ఒకటి నిర్మించారు. దీన్ని మోడీ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఒక్కొక్క రైల్వే స్టేషన్ కోసం 25 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.
అయితే బేగంపేట రైల్వే స్టేషన్ కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ కేవలం మహిళా సిబ్బంది మాత్రమే నిర్వహించబోతున్నారు. అంటే మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు. ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అమృత్ భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో ప్రధానంగా ఏంటంటే లోకల్ గా ఉన్న ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో వాటిని పూర్తిగా ఫోకస్ చేస్తూ ఈ రైల్వే స్టేషన్ రూపకల్పన జరిగింది. అన్నింటినీ కూడా దాన్ని మరికొద్ది సేపట్లో వర్చువల్ ద్వారా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.